వెల్కమ్. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతకు అవగాహన తప్పనిసరి అని, యువతపై మాదక ద్రవ్యాల ప్రభావం పడకుండా వాటి నియంత్రణే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండకర్ అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణంలో నాశముక్త భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ, మొక్కలు నాటడం, అవగాహన కార్యక్రమాలను మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. దేశ అభివృద్ధిని, ప్రగతిని ముందుకు తీసుకువెళ్లాల్సింది విద్యార్థినులేనని, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మాదక ద్రవ్యాల నివారణ, దుష్ప్రభావాలపై అవగాహన కల్పించే నినాదాలను చేశారు. అనంతరం కళాశాల ఆవరణంలో మొక్కలు నాటారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని, ఇందుకు అందరూ సహకరించాలన్నారు. ఎమ్మెల్యే గొండి శంకర్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిర్వహణ ముఖ్య ఉద్దేశం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయిందని, ఈ సందర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల పోరాట వివరాలను ఆయన వివరించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శాంతిశ్రీ, ఆర్ఐఓ దుర్గాప్రసాద్, డిఈఓ తవిట్నాయుడు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎంవిఎస్ సత్యనారాయణ, ఎన్సిసి కెప్టెన్ డాక్టర్ వై పోల్నాయుడు, డిఎఫ్ఓ ప్రతినిధి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శప్రాయులు కొంకెన గోవిందరాజులని స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతగా, ప్రభుత్వ అధికారిగా ఎందరో జీవితాల్లో వెలుగులు దిద్దిన గోవిందరాజులు గార సమితిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చారని ఆయన పేర్కొన్నారు. విశ్రాంత సామాజిక ఆరోగ్యాధికారి కొంకెన గోవిందరాజులు 14వ వర్ధంతి సందర్భంగా గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేణుగోపాలపురం ప్రాథమిక పాఠశాల ఆవరణంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ధిలో గోవిందరాజులు విశేషమైన కృషి చేశారని, ఆయన జీవించి ఉన్న కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వారి కుటుంబ సభ్యులు కొనసాగించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. మెడికవర్ ఆసుపత్రి ఎండి, ప్రముఖ లాప్రోస్కోపిక్ ఐవీఎఫ్ వైద్య నిపుణులు డాక్టర్ ధానేటి శ్రీధర్ మాట్లాడుతూ కొంకెన గోవిందరాజులు ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేవారన్నారు. అదే వరవడిని వారి కుటుంబ సభ్యులు కొనసాగించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. కొంకెన ట్రస్ట్ నిరంతర సమాజహిత కార్యక్రమాలు చేపడుతుందని కొనియాడారు. మాజీ ఎంపీపీ, ఎంపీటీసీ గుండా భాస్కర్రావు మాట్లాడుతూ డబ్బున్న వారంతా సమాజం కోసం పనిచేయలేరని, సేవ చేయాలన్న దృక్పథం ఉన్నవారు మాత్రమే చేయగలరన్నారు. సాలివనం సర్పంచ్, నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు కొంకెన ఆదినారాయణ మాట్లాడుతూ కొంకెన ట్రస్ట్ అన్ని రంగాల అభివృద్ధికి తగ్గట్టుగా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ట్రస్ట్ చైర్మన్ కొంకెన మురళీధర్ గత 14 ఏళ్లుగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ట్రస్ట్ డైరెక్టర్ కొంకెన వేణుగోపాల్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే గొండి శంకర్, డాక్టర్ ధానేటి శ్రీధర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్య శిబిరంలో వివిధ విభాగాలను అతిథులు ప్రారంభించారు. శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ కృష్ణు మనోజ్ కుమార్, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ కొంకెన మాధురి, ఎముకల కీల వైద్య నిపుణురాలు డాక్టర్ కె సంగీతావాణి, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ దొంతం ఆదిత్య, డాక్టర్ ప్రియాంక వైద్య పరీక్షలు నిర్వహించగా కొంకెన ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 30,000 విలువైన మందులను రోగులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ బోర ఎర్రనాయుడు, కొంకెన ట్రస్ట్ ప్రతినిధులు కొంకెన రాధాకృష్ణ, కోట సావిత్రమ్మ, కొన్న నరసింహమూర్తి, వెంకటరమణ, గోవిందరావు, చైతన్య, పల్గొనరావు, కొంకెన శివశంకర్, లక్ష్మీ మురళీకృష్ణ, చంద్రశేఖర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి పల్లంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా ధ్యేయమని నూతన అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నూతన అధ్యక్షులుగా పొన్నాడ రవికుమార్, సెక్రటరీగా శ్రీనివాసరావు, కోశాధికారిగా సింగూరు ప్రవీణ్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ మానవతా సంస్థ కుల మతాలకు అతీతంగా అందరూ మమేకమై విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రజనీకాంతరావు, రిటైర్డ్ డిఎస్పీ భార్గవరావు నాయుడు, బి లక్ష్మణరావు, సుమతిరెడ్డి, చైర్మన్ డి విష్ణుమూర్తి, వైస్ చైర్మన్ నటుకుల మోహన్, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, డాక్టర్ భాడాన దేవభూషణ్ రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంకెన వేణుగోపాల్, సేపన రమేష్ కుమార్, పుల్లం శివతేజ, పొడుగు చరణ్, మదర్స్ హెల్పింగ్ సొసైటీ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. మదర్స్ హెల్పింగ్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ 28 సార్లు తన రక్తం దానం చేసి ఎందరో మన్ననలు అందుకున్నారు. అలాగే ఎన్నో మెడికల్ క్యాంపులను అనేక గ్రామాల్లో నిర్వహించారు. తలసేమియా పిల్లల కోసం
రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన 28వసారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను నిర్వాహకులు, పట్టణ ప్రముఖులు జ్ఞాపికను, ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో అందిన అర్జీల నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని, అలసత్వం వయస్సు ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుగ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ అప్పారావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావులు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 259 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను నాణ్యతతో పాటు నిర్దేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుగ, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, వివిధ శాఖల జిల్లా అధికారులు సంతకాలు చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అక్షయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామంలో సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్షయ సేవా సమితి అధ్యక్షులు బొడిగి మధు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో 90 మందికి పైగా గ్రామ ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఆపరేషన్కు 15 మంది వరకు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పొన్నాడ అప్పలనాయుడు, బొడ్డపల్లి సుదర్శన్, పప్పల వెంకట రామ్మూర్తి, మొదలవలస లక్ష్మణరావు, అన్నపు శ్రీమన్నారాయణ, పైడి పురుషోత్తం, సేవా సమితి సభ్యులు కిరణ్ కుమార్, భవానీ శంకర్, జయకృష్ణ, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎండియు ఆపరేటర్లకు పనిదినాలు కుదించి పనిభారం పెంచారని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రౌతు సూర్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కోడలోని ఎన్టీఆర్ మైదానంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల ఒత్తిడి కారణంగా ఎండియు ఆపరేటర్లు నిత్యం మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఎండియు వ్యవస్థ స్థాపించిన నుంచి నెలలో 17 రోజులు ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు సరుకులు పంపిణీ చేసేవారని తెలిపారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమపై వేధింపులు మొదలయ్యాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రారంభించి రాత్రి 10 గంటల వరకు పంపిణీ చేయిస్తూ 10 రోజుల్లో పూర్తి చేయాలని చెబుతున్నారని ఆయన అన్నారు. అధికారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు పాల్పడుతూ దుర్భాషలు ఆడుతున్నారని పేర్కొన్నారు. అనంతరం మీకోసం కార్యక్రమంలో జేసీకి వారు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల ఎండియు ప్రెసిడెంట్ దీనబంధు, కార్తికేయ, రామారావు, గోపి, వాసు, వరహాల నరసింహరావు, మోహన్ రావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వెలుగు విఓఏలకు 5 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, లేకుంటే పోరాటాలు చేపడతామని విఓఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లూరు మహాలక్ష్మి, సిఐటి జిల్లా అధ్యక్షులు సి చమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. వెలుగు విఓఏల సంఘం జిల్లా సమావేశం శ్రీకాకుళంలోని సిఐటి కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 5 నెలల నుండి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేక విఓఏలు తీవ్రంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఓఏలకు రకరకాల పనులు అప్పగిస్తూ అనేక యాప్లు పనిభారం చేస్తూ ప్రభుత్వం వేతనాలు మాత్రం సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులు పడుతుందని తెలిపారు. అనేక గ్రామాల్లో విఓఏలపై రాజకీయ వేధింపులు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పరిషత్లో మీకోసంలో డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ వారు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు జోగారావు, ఎర్రయ్య, పద్మావతి, కనకమహాలక్ష్మి, సిట్ స్వాతి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎచ్చెర్ల మండలం కొత్తపేట గ్రామంలో శ్రీకాకుళం నగరంలోని లయా ల్యాబ్ ఇన్ఛార్జ్ మెట్ట శ్యామ్ సుందర్ భట్లు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులు ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. తమ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల శ్యామ్ సుందర్ భట్లను నిర్వాహకులు ఘనంగా సత్కరించి అభినందించారు. హెచ్ఐవి, లైంగికంగా సంక్రమించే ఇతర అంటువ్యాధుల గురించి సమాచారాన్ని అందించేందుకు, ప్రజల అవగాహన పెంపొందించేందుకు 2 నెలల పాటు నేకో కంట్రోల్ ఆధ్వర్యంలో మీకు తెలుసా పేరిట ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్న దినకర్ పండుగ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి సోమవారం జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఆగస్టు 12 నుండి 2 నెలల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రముఖులు, విద్యార్థులు, ఉద్యోగులు, కమిటీ ఛాంపియన్లు, విద్యార్థులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బొడ్డపల్లి మీనాక్షి మాట్లాడుతూ
జనాభాలో హెచ్ఐవి సుఖవ్యాధులు గురించి పరిజ్ఞానం అవగాహన పెంపొందించడానికి సురక్షిత పద్ధతులు హెచ్ఐవి ఉన్నవారి పట్ల వివక్ష తగ్గించేందుకు ప్రజల అవగాహన కలిగించి తద్వారా ఎక్కువ మందిని హెచ్ఐవి పరీక్షలు చేసేందుకు ముందుకొచ్చేలా నేకో ఆదేశాలను అనుగుణంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే ఏఆర్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.